ఈ రోజైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వింజమూరు బస్ స్టాండ్ నుంచి ఉదయగిరి రూట్ వెళ్తాం కదండి. హైవే మీద స్ట్రైట్ గా ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ అయితే వస్తుందండి. ఈ రూట్ లో వెళ్తే మనకు టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఉందో చూడండి, చూసారు కదా. ఈ టెంపుల్ పేరు వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అండి. ఈ మట్టి రోడ్డు పైన మనం స్ట్రైట్ గా 1 కిలోమీటర్ వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడ 2 రూట్లు అయితే ఉంటాయండి. మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలండి. ఇక్కడ రూట్ మనకు ఏమంత సరిగా ఉండదు, చూసారు కదా. మొత్తం ఇసుక మట్టి రోడ్డు, మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకు మరలా ఇక్కడ 2 రూట్లు అయితే వస్తాయండి. ఇక్కడ కొత్తగా వెళ్లే వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ బోర్డు అయితే ఏముండదండి. ఇక్కడ మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయిపోండి. ఇలా లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా 1 కిలోమీటర్ వెళ్ళారంటే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదేనండి స్వామివారి టెంపుల్. మేమైతే ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించేసుకోండి. ఈయనేనండి వీరభద్ర స్వామి. ఇక్కడ మనకు ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరొక వైపు అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు. మేము ఇలా దర్శనం చేసేసుకొని మీకు బయట వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి, మనకు ఈ చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే మనకు ఎప్పుడు ఓపెన్ లో ఉండదండి. మండే మాత్రమే ఈ టెంపుల్ అనేది ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ చూసారా అండి, ఇక్కడైతే అన్నదానానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మేము స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి కొంచెం దూరంలో అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. మేమైతే ఆ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను. మేము వెళ్ళిన రోజైతే ఎండ అయితే ఫుల్ గా ఉందండి. ఇక్కడ మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో అయితే రావాలండి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకున్నారంటే మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయండి. ఇక్కడ చూసారండి మీరు, ఇక్కడ అమ్మవారికి పొంగలు పెట్టుకోవడానికి ఇలా గంపల్లో పూజించుకొని వచ్చి వాటిలో తెచ్చిన సామాన్తో అమ్మవారికి అయితే పొంగలు పెట్టుకుంటారంట. ఇదేనండి అమ్మవారి టెంపుల్. మేమైతే ఇక్కడ దర్శించుకొని తర్వాత భోజనం చేసేసి స్టార్ట్ అయిపోయినామండి. అంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.